ఈ రోజు అయితే రిజర్వేషన్ చేసిన సీట్ కోసం కూడా అయింది. అసలు ఎలా అయిందో వీడియో చివరిదాకా చూసిండి. సో గాయస్, మా బామ్మర్ది అయితే ఉదయం లేపేసి నన్ను డ్రాప్ చేయండి అంటున్నాడు. ఇంటర్లీ ఏడపోతున్నారు అంటే కాలేజీలో పోతున్నాం అంటున్నాడు. ఏమి అంటే బీటెక్ లో M1 ఎగ్జామ్ పోయింది అంటున్నాడు. బీటెక్ లో M1 M2 పాస్ అవడం చాలా కష్టం. ఈసారి అయితే పక్కా పాస్ అయిపోతానన్నాడు. సరే మరి చూద్దామని అనేసి అన్నాం మేమైతే. ముందుకొస్తే అయితే అసలు పొగమస్తే లేదు. మా బ్రోగడ్ అయితే వెళ్ళిపోతున్నాడు చూడండి. మా బీటెక్ బాయ్ అయితే అచ్చం ప్లాస్ మెయిన్ లా కనిపిస్తున్నాడు. మా బీటెక్ బాయ్ అయితే అసలు ఈ రోజు కాలేజ్కి వెళ్తాను లేదో తెలియట్లేదు అంటున్నాడు. ఎందుకంటే రోడ్డు కూడా అసలు కనిపించట్లేదు, అంత పొగ మంచిగా ఉంది. ఏదో విధంగా అయితే కాంప్లెక్స్ వచ్చాం. బామర్ది బాయ్ చెప్పరా రే. కదరా అబ్బే, ముందు ఇటు బాయ్ చెప్పు. బాయ్ బా. ఎగ్జామ్ పాస్ అయిపోతావా? పాస్ అయిపోతాం. నిజమా? నిజమే. ఓకే, ఏ ప్లస్ సరే చూద్దాం బా. ఏ ప్లేసా? ఏ ప్లస్ బా. సరే సరే చూద్దాం బా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం బా. సరేనా? చాలా అనుకున్నాను బా, నీ పక్కన ఎప్పుడాలని సేఫ్ అయింది. సరే బా, ఎగ్జామ్ బాగా అది పాస్ అయిపోలే. సరేలే. బాంబర్ అయితే బస్ ఎక్కించి రిటర్న్ అయిపోయి మేము. బస్సులో గొడవైందన్నాను కదా, ఆ బాంబర్ గారి సీట్ నెంబర్ ఏమో 14, విండో సీట్ అనమాట. పక్కన ఉన్నవాడేమో 13. ఆడు విండో సీట్ లో కూర్చొని పోయినాడు. అలా చిన్న గొడవైంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో కడదాం, బాయ్.